అండి వెల్కమ్ టు మై ఛానల్ శిల్పా కృష్ణ క్రియేషన్స్. మనం ఈరోజు ఉడిపి స్టైల్ సాంబార్ పౌడర్ చేయబోతున్నాము. నేను ట్రై చేశాను. సాంబార్ చాలా అంటే సూపర్గా టేస్ట్ బాగుంది. మీరు ట్రై చేసి కామెంట్ చేయండి. చూడండి, కావాల్సిన వస్తువులు ఒకసారి చూసుకోండి. మెజర్మెంట్స్ నేను మళ్ళీ చెప్తాను. ఈ స్పూన్ యూజ్ చేస్తున్నాను నేను. మరి చిన్నది కాదు, మరి పెద్దది కాదు, మీడియం స్పూన్ యూజ్ చేస్తున్నాను. మీకు ఒకసారి చూపిస్తున్నాను. ఆ స్పూన్తోనే ప్యాన్ పెట్టుకొని ఒక 1.5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత పచ్చెనపప్పు వేసుకుంటున్నాను 2.5 టేబుల్ స్పూన్లు. అది ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి, కొంచెం కలర్ వచ్చే వరకు. కొంచెం కలర్ వచ్చిన తర్వాత మినపప్పు వేసుకుంటున్నాను 1.5 టేబుల్ స్పూను. అవి కూడా ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. ఎక్కువ కలర్ వచ్చే వరకు ఏమొద్దు, మాడిపోతాయి. తర్వాత ఇంకా వేయాలి కాబట్టి మిరియాలు 1/4 టేబుల్ స్పూన్ వేస్తున్నాను. మెంతులు 1/4 టేబుల్ స్పూన్ వేసుకొని 1 by 1 ఫ్రై చేసుకుంటూ ఉండాలి. మధ్యలో కలపెట్టకుండా ఉండారంటే కలర్ ఎక్కువైపోయి మాడిపోతే ఛాన్స్ ఉంటాయి. ఒక చెక్క ఒక చిన్న ఇంచ్ వేసుకుంటున్నాను. ధనియాలు ఒక 6 టేబుల్ స్పూన్లు వేసుకొని బాగా ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. ధనియాలు కొంచెం పచ్చివాసన పోయే వరకు. చూడండి, ఈ కలర్ వచ్చిన తర్వాత జీలకర్ర వేసుకుంటున్నాను ఒక 3 టేబుల్ స్పూన్లు వేసుకొని. చూడండి, మధ్య మధ్యలో కలుపుతూనే ఉన్నాను. ఒక ఇంగ్రీడియంట్స్ వేసిన తర్వాత కలుపుతూ ఉండాలి. ఇప్పుడు కరివేపాకు ఒక కప్పు వేసుకొని అది కూడా బాగా ఫ్రై అయ్యే వరకు ఒక 5 మినిట్స్ ఫ్రై చేసుకోండి. బాగా మంచి కలర్ వచ్చేసి అరోమా బాగా వస్తుంది స్మెల్. దాన్ని తీసుకొని పక్కన ఒక ప్లేట్లో చల్లారనిచ్చుకోవాలి. సేమ్ అదే ప్యాన్లో ఒక 1/2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. దాంట్లో ఎండుమిర్చి వేసుకొని నేను ఒక 15 to 20 వేసుకుంటున్నాను. అవి నాటు ఎండుమిరపకాయలు వేసుకుంటున్నాను, ఎండుమిర్చి. అందుకని కారం కొంచెం తక్కువ, మేము కారం కొంచెం తక్కువ తింటాం కాబట్టి మావి బాగా క్రిస్పీ అయ్యే వరకు వేయించుకొని అవి కూడా సేమ్ ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. అవన్నీ ఒక 15 మినిట్స్ అట్లా కూల్ అవనిచ్చిన తర్వాత మీరు మిక్సీ వేసుకోవాలి. దాంట్లోనే ఒక 1/2 టేబుల్ స్పూన్ల పసుపు, 1/2 టేబుల్ స్పూన్ ఇంగి వేసుకొని మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న దాన్ని చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా పౌడర్ చేసి పెట్టేసుకోవాలి. పౌడర్ అయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని కొంచెం ఒక 10 మినిట్స్ ఆరనివ్వాలి. లేకపోతే ఎక్కువ రోజులు ఉండదు. అందుకని ఇప్పుడు నేను చూడండి సాంబార్ చేసి దాంట్లో 1 టేబుల్ స్పూన్ అంటే 1 టేబుల్ స్పూన్ వేసాను. టేస్ట్ మాత్రం సూపర్గా వచ్చింది. మీరు కూడా ట్రై చేసి కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్ బాయ్.